అండ్ 'కలవతి' సాంగ్ రీసెంట్ సూపర్ హిట్ సాంగ్. అంటే మహేష్ బాబు గారు అంత బాగా డ్యాన్స్ చేయగలరా అని అందరూ ఆశ్చర్యపోయారు. కింద కమెంట్స్ అన్నీ కూడా అవే రావడం జరిగింది. సో ఆ సాంగ్ ఎలా స్టార్ట్ అయింది? మహేష్ బాబు గారితో అలాంటి స్టెప్స్ వేయించాలని మీకు థాట్ ఎలా వచ్చింది? మహేష్ గారిది ఫస్ట్ ఇది మన మైండ్ బ్లాక్ను ఇది డాంగ్ డాంగ్ చేశాను. ఆ తర్వాత ఈ మూవీలో కూడా సాంగ్ ఇస్తారా అనుకున్నాను. ఫస్ట్ 'కలవతి' సాంగ్ చెప్పినప్పుడు చేసా. అంటే మహేష్ గారితో కొంచెం స్టైలిష్గా క్యూట్గా అందంగా చేపిద్దాం అన్న సెన్స్తో అది కంపోజ్ చేసింది. లక్కీగా ఆయన కూడా చేయటం చాలా అందంగా చేయటం చాలా బాగా ఇదైంది, మంచి పేరు వచ్చింది. అలాగే దాంట్లో మళ్ళీ ఇంకోటి మాస్ సాంగ్ కూడా ఒకటి చేయబోతున్నాం తొందరలో. అది పెన్ని సాంగ్ కూడా నేనే చేశానండి. ఇంకొక సాంగ్ చేయబోతున్నాం, వెయిటింగ్ దానికోసం. అంటే మహేష్ బాబు గారు చెప్పారు నాకు వద్దు, ఇంత పెద్ద స్టెప్స్ నాకు వద్దు అని చెప్పి మైండ్ బ్లాక్ సాంగ్ టైంలో చెప్పారు. ఎలా కన్విన్స్ చేశారు మహేష్ బాబు గారిని? ఆయన వద్దు అని లేదండి. అంటే ఇంత ఫాస్ట్ స్టెప్స్ నేను చేయగలను అన్న డౌట్ వచ్చిందంట కదా ఆయన. అయ్యో, కానీ నాతో అయితే ఇప్పుడు అనలేదు, కానీ టెక్నీషియన్స్ దగ్గర ఆయన అసలు ఏమన్నారు, ఏం చెప్తే అది 100% ఇవ్వడానికి ట్రై చేస్తారు. 100% ఇవ్వడానికి నాకు చాలా బాగా నచ్చిన హీరో. దాంట్లో 100% ఇవ్వడానికి ట్రై చేస్తారు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఎలా రాబోతుంది? సర్కార్ వారు నాకు తెలియదు, అది చేసే వరకు నాకు తెలియదు. బాగా చేయాలని ట్రై చేస్తాం, కానీ చేసే వరకు చేసిన తర్వాత చెప్తా. అజయ్ కృష్ణ పిలిపించండి. అందులో ఏం క్యారెక్టర్? అంటే ఫారెన్ ఎపిసోడ్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే భలే విచిత్రం. 2 షేడ్లు ఉంటాయి అయితే. భలే విలను భలేగా ఉంటుంది అసలు క్యారెక్టర్. సరే, ఓజీలో పవన్ కళ్యాణ్తో ఉందా? ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారితో ఇంకా రాలే, వారితో ఓకే తర్వాత ఉంటుందేమో. ఇప్పటి వరకు ఒక షెడ్యూల్ అయ్యి 2 షెడ్యూల్ అయినాయి. 2-3 షెడ్యూల్ అయింది. బాంబే అయిపోయింది, ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్లో ఉంటుంది అనుకుంటా. ఓకే, ఎన్ని రోజులు ఇచ్చావు కార్ షీట్లు దానికి? అంతా 4-5 రోజులు అయింది. అయింది ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి? ఏముంటుంది, ఇంకొక 6 రోజులు 7 రోజులు ఉందంట. సరే ఏమైతే చూడాలి. సో అంటే రిటైర్ అయిపోయినటువంటి పాత వాళ్ళం అనమాట, పాత గ్యాంగ్స్టర్లు మేము. నేను ముట్ట రాజేంద్ర అన్న భలేగుంటుంది అసలు, కామెడీగా. ఓకే, అది కామెడీ పండించే కామెడీలు, కొంచెం విలనిజం. అంటే అప్పుడు వాళ్ళలాగా ఇప్పుడు నేను పెద్ద అయింది, మేము ఒకప్పుడు ఎరగదీసాం. భలేగా ఉంటుంది అసలు. సో అది అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఉందా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా పవన్ కళ్యాణ్ అన్నారు, మరి ఏంటో మనకి అదేలే. ఇంకా ఇది సెప్టెంబర్లో గుంటూరు కారం కమిట్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత అంటే క్యారెక్టర్ ఏమైనా చెప్పారా? చెప్పారు, డేట్స్ వచ్చేసినాయి. ఓహో, త్రివిక్రమ్ గారు మరి అజయ్ ఘోష్ పిలిపించండి. త్రివిక్రమ్ తోటి ఫస్ట్ టైం. మట్కా కరుణ్ కుమార్ది అది కమిట్ అవ్వాలి. నేను హీరో గారు మంచి త్రూఅవుట్ కాంబినేషన్, మంచి క్యారెక్టర్ అది. ఓకే, వరుణ్ తేజ్ది. దాని తర్వాత ఇక మా బుచ్చిబాబు, ఉప్పిన బుచ్చిబాబు, రామ్ చరణ్ తోటి దాంట్లో కూడా కమిట్ అయ్యావా? కమిట్ ఇంకా బిగిన్ కాలేదు. ఓకే, మొన్న పిలిపించి చెప్పాడు క్యారెక్టర్. అట్లాగే మంచి సినిమాలు ఉన్నాయి చేతిలో, మంచి పాత్రలు ఉన్నాయి. శంకర్, ఇంకో విషయం, దిల్ రాజు గారిది శంకర్ సినిమా ఒకటి రామ్ చరణ్ది, అందులో ఏదో చిన్న క్యారెక్టర్ ఉన్నారు, గేమ్ చేంజర్. దాంట్లో కమిట్ అవ్వాలి. రేపు 8వ తారీఖు నుంచి అది. ఓకే, 8 నుంచి ఉందా షూట్? ఉందా? 8 నుంచి ఉంది. అది కమిట్ అవ్వాలి. అట్లా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళ్ అయితే ఒక వీటి కోసం అని చెప్పేసి డేట్లతో తమిళ్ 2 సినిమాలు వదిలేసాయి ఇప్పుడు మళ్ళీ. అవునా? సినిమాలు వేసాను. ఇప్పుడు సుహాస్తో ఒక సినిమా డైరెక్టర్ బాలాజీ అని చెప్పేసి తమిళ కుర్రోడు తెలుగు సినిమా చేస్తున్నాడు. సుహాస్ తోటి తెలుగు తమిళ 2. అతను కథ ఏదో చెప్పడానికి వస్తున్నాడు 2-3 రోజులు చెన్నై నుంచి. తమిళ ఇంకో కుర్రోడు కూడా ఉన్నాడు, అతని పేరేంటి, బాలమురుగన్ ఏదో ఉంది. అతను సరేలే బారండి. సో ఫస్ట్ టైం మొత్తానికి పవన్ కళ్యాణ్ తోటి, తర్వాత మహేష్ బాబు తోటి ఇట్లా చేస్తున్నావు. సో ఏంటి ఇప్పుడు వేటపాలెం అంటే
మర్చిపోయి చదవడం అసలు ఇంకా నీకు మంచి దోస్తు అసలు బాబోయ్ నన్నైతే బా నాకు మంచి దోస్తు. నా మీద పోట్లాడి అసలు మామూలుగా అసలు గోపీచంద్ అనలేని వీరసింహారెడ్డి ఒంగోలియన్ అని అదే క్రాక్ లో పెట్టుకోలేకపోయినా బాధపడి పాపం మొన్నే మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి నెక్స్ట్ సినిమా మళ్ళీ రవితేజతో. ఓకే, మన ఏరియాలోనే అంటారు షూటింగ్ కూడా. అవునా? ఇది జరుగుతూనే మెయిన్ క్యారెక్టర్ ఒకటి అన్నాడు, అదేదో పీరియడ్ ఫిలిం అనుకుంటా కదా, మెయిన్ క్యారెక్టర్ అన్నాడు. ఓకే బాయ్ అది ఒకటి. గోపీచంద్ వదలడం వాదలండి మంచివాడు అబ్బాయి. సో ఇలాంటి అంటే మన యొక్క ఏదంటాము రిలేషన్షిప్సే అంతే అంతే వాళ్ళతో మనం ఏర్పరచుకున్నట్టు బంధాలే కదా ఇవన్నీ కూడా. కాకపోతే సినిమా అనేది ఒక మాయా ప్రపంచం అంటారు కదా, ఆ బంధాలు ఎంతకాలం ఉంటాయి అనేదే. అయితే నిజమే, అవి నీకేంది నాకేంది అన్నట్టు ఉంటుంది తప్పితే. కానీ కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు వాళ్ళు మర్చిపోలేరు. రఘు కొంచెం కనపడితే అబ్బో ఎందుకులే నేను ఇప్పుడు కనపడ్డాడు నీ పక్కన ఉన్నాడు అనుకో, నా జీవితాన్ని నాశనం చేసినాడు అని అంట. ఏరా బాగానే ఉండవు కదరా అని అంటుంటాడు. ఎందుకంటే నేను విజయవాడ సిటీకి వెళ్ళి ప్రోగ్రామ్ డైరెక్టర్ చేసుకునేవాడిని, అక్కడ ఏదో బతుకుతా అట్టుండేవాడిని. నా వర్క్ అంతా చూసి ఇక్కడ ఎందుకు రాను రా, భలే ఉంది విశాలమైన ప్రపంచం ఉంది రాడా, ఇక్కడ అడవి కాచిన వెళ్ళైపోతుంది రారా అని అనేవాడు. ఎడితేరా ఇక్కడికి వస్తే మనకేం అర్థం కాల పాప మాటి రఘు 3 నెలలు అక్కడే పెట్టు ఎందుకు అజయ్తో చెప్పడం ఎందుకు అని చెప్పి రఘు ఏం చేశాడు, సరే రూమ్ లో ఉండను తెలిసిపోయింది 3 నెలలకి మనకి, బాబో ఇది మన వల్ల కదా. ఈ మనిషి కూడా కనపడ్డా ఏంది. తర్వాత 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 పూరి గారితో అదే అన్న, నా జీవితాన్ని నాశనం చేశాడు సార్ ఇక్కడ పిలిపించాను రఘు నిజంగా వల్ల ఇది రఘుతో. సో పూరి జగన్నాథ్ తోటి మంచి ఇదే ఉంది కదా జ్యోతిలక్ష్మి ఆ టైంలో. అప్పటికప్పుడు మెసేజ్ చేస్తుంటాను. మొన్నే మళ్ళీ మెసేజ్ ఒక్క సెకండ్ ఆ ఒక్క క్షణం కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది. కానీ ఒక్కసారి ఇంటికి వెళ్ళాక తన కళ్ళల్లో నేను ఎలా ఉండాలని తను చూస్తుందో అది చూస్తే ఒక మోటివేషన్ వస్తుంది, ఒక రకమైన మోటివేషన్ వస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ నర్చరింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద వరల్డ్. సో అంతకన్నా ఒక క్రియేటర్కి ఒక హెల్దియర్ స్పేస్ ఉండదు. అంతే, అదే మన స్ట్రెంగ్త్ కూడా. అబ్సల్యూట్లీ సార్, షీ ఈస్ మై స్ట్రెంగ్త్, అబ్సల్యూట్లీ. She and like I said, my family and my friends, luckily I'm very blessed to have friends who care about me, who want me to do well in life. Literally కిషోర్ అయినా, సమంత అయినా, శేషు అయినా, నా సినిమా అంటే వాళ్ళ సినిమాకి ఎంత టెన్షన్ తీసుకుంటారో అంతే టెన్షన్ తీసుకుంటారు. అండ్ నేను అంతే, నా సినిమాకి నేను ఎంత టెన్షన్ తీసుకుంటానో వాళ్ళ సినిమాకి అంతే టెన్షన్ తీసుకుంటాను. అస్సలు ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సమంతకు రిలీజ్ ఉంది, లేకపోతే శేషుకు రిలీజ్ ఉందంటే అరే దేవుడా 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 ఆ టైప్ ఒక టెన్షన్ ఉంటుంది. అలా ఒక 5 ఉంటే చాలు సార్ లైఫ్లో. అది అంటే శేషు కూడా అంత క్లోజ్ అనమాట మీకు? ఓ చాలా సార్, చాలా ఎక్స్ట్రీమ్లీ క్లోజ్. ఓకే, తను కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి యా అంటే మేము నలుగురు గ్యాంగ్ సార్. ఏదైనా సరే ఇప్పుడు ఒక సినిమా తీయబోతున్నాం సరే ఫస్ట్ స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చేది వీళ్ళకే, ఫస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకునేది వీళ్ళకే, రేపు ఒక ఫస్ట్ కట్ రెడీ చేశానంటే చూపించేది వీళ్ళకే. సో అండ్ వాళ్ళు అంతే, ఇప్పుడు శేషు ఒక సినిమా ఫస్ట్ కట్ రెడీ చేశారంటే ఫస్ట్ నన్ను కిషోర్ని పిలిచి చూపిస్తాడు. లైక్ ఐ సెడ్, వీళ్ళే నా సపోర్ట్ సిస్టమ్. ఆ సపోర్ట్ సిస్టమ్ ఏ మనిషికైనా ఇంపార్టెంట్ సార్, అది ఉంటే చాలు. వీళ్ళు కొందరు ఉన్నారు కదా అంతే. ఆ రకంగా చూసుకుంటే ఏం పర్వాలేదు అనమాట, రాహుల్ ఏ పనైనా చేయగలుగుతాడు. అంతే సార్, అది ఉంటే చాలు కదా సార్, అంతకుమించి ఏం కావాలి లైఫ్లో. మీ ఇద్దరు కలిసి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి, ఏదైనా చెయ్యాలి అంటే సంథింగ్, అంటే సొసైటీకి లేదా తను ఏదైతే తన ఆలోచనలు ఉన్నాయో అలాంటి ఏదైనా మనం కలిసి ఏదైనా చెయ్యాలా, అట్లాంటిది ఏదైనా ఉందా? తను ఎలాగో చేస్తూ ఉంటుంది. నేను అప్పుడప్పుడు నాకు బ్యాండ్ విత్ ఉంది, నాకు టైం ఉందంటే నేనేం హెల్ప్ చేయవచ్చు చేస్తా, కానీ తను ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. తను ఏదో ఆర్గనైజేషన్ ఏదో ఉందనుకుంటా. ఆర్గనైజేషన్ అంటే ఒక ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది, బట్ మెయిన్ ఏంటంటే తను మెయిన్ చేసేది ఎవరైనా వచ్చి అది
అది నేను ఇలా చేస్తున్నాను కూడా ఇప్పుడు చెప్పుకోవట్లేదు, కానీ ఇద్దరు ముగ్గురికి చేశాక అందరికి అంటే అందరికి అది తెలిసిపోవడం వల్ల అందరూ వచ్చి చిన్మయిని అడగడం. బేసిక్లీ స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నారు, కాలేజ్ ఫీజు కట్టలేకపోతున్నారు, కానీ చాలా డిజర్వింగ్ క్యాండిడేట్స్, మంచి మార్క్స్ ఉన్నాయి, వీళ్ళు ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తే వీళ్ళు ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉందని అనిపిస్తే she tries to raise funds for them. కొన్నిసార్లు we may not be able to because the needs may be very, అంటే అకాడమిక్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా ఎక్కువ డిమాండ్స్ వస్తాయి ఇట్లా, కానీ తన వల్ల ఏమవుతుందో ప్రతి ఇయర్ చేస్తూ ఉంటుంది అది ప్రతి టర్మ్ ప్రతి ఇయర్. ఈ మధ్య కూడా నాకు ఎవరో ఒక DM పంపించారు, నేను ఇలా ఏదో ఒక యూనివర్సిటీలో పాస్ అయి బయటికి వచ్చానంట, లాస్ట్ ఇయర్ ఫీజు కట్టకపోతే చిన్మయినే ఫండ్స్ అరేంజ్ చేసి పంపించిందంట. సో వాళ్ళు ఇప్పుడు నాకు స్కాలర్షిప్, మాస్టర్స్కి స్కాలర్షిప్ దొరికింది, PhD చేయడానికి వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్, నా ఫీల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీలో US లో అడ్మిషన్ దొరికింది. అదేదైనా ఒక DM పెట్టారు. ఐ ఫీల్ సో హ్యాపీ. తను ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది సార్. నాకు అట్ ఎ టైం నేను ఒకటే పని చేయగలుగుతా సార్, నాకు మల్టీ టాస్కింగ్ రాదు. తను అట్ ఎ టైం ఒక 10 పనైనా చేయకపోతే తనకు నిద్ర రాదు. సో మాకు మెయిన్ డిఫరెన్స్ అది. ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది, సింగింగ్, డబ్బింగ్, తన సొంత బిజినెస్ ఉంది, ఈ సోషల్ యాక్టివిటీస్ ఇదంతా చేస్తూ ఉంటుంది, మ్యూజిక్. అండ్ ప్రతిరోజు ఎన్నో అమ్మాయిలు తనకి DM చేస్తుంటారు, నాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు, మా అమ్మ నాన్నకు చెప్పినా వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు, ఎందుకో మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారని అనిపించిందని ప్రతిరోజు ఒక 10 DMలు వస్తాయి. అందరికీ జవాబు ఇస్తుంది. తను ఎక్కడో ఇట్లా ఒక ప్రాబ్లం అని వస్తే, సరే నాకు ఇప్పుడు దీనికి టైం లేదు, నాకు బ్యాండ్విడ్త్ లేదు అనేది తనకి రాదు. వెంటనే అరే పాపం ఎవరో సఫర్ అవుతున్నారు, ఎవరో ఏంటనే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది సార్. షీఈస్ వన్ సూపర్ ఉమెన్ దట్ వే. అయ్యో, గుడ్ హార్ట్ అనమాట అస్సలు. సో ఆ రకంగా చూసుకుంటే నేను మిమ్మల్ని చూస్తే అలా అంటే ఇందాక అన్నాను కదా బ్లెస్డ్ అని చెప్పేసి, నిజంగానే ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ టు హ్యావ్ ఎ వైఫ్ లైక్ హర్, టు హ్యావ్ లైక్ ఐ సెడ్ టు హ్యావ్ ద పీపుల్ ఇన్ మై లైఫ్. చాలా మంది మిమ్మల్ని చూసి అసూయపడతారు అనుకుంటా. దట్ ఈస్ టచ్ వుడ్. అందుకే చెప్పడానికే భయం వేస్తుంది సార్. దేవుడా అది ఉంటే చాలు. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ఐ థింక్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ లైఫ్, దట్ ఐ హ్యావ్ దీస్ పీపుల్ ఇన్ మై లైఫ్. ఐ థింక్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ సక్సెస్. మీ వైఫ్, మీ ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లిటిల్ వాళ్ళైతే మై యూనివర్స్. అందరినీ బీట్ చేసేసి వాళ్ళు ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ అయిపోయారు నాకు. సో దేర్ మై యూనివర్స్. అయ్యో, అది అన్ఎక్స్ప్లెయినబుల్ సార్. వాళ్ళని చూస్తుంటే అది వచ్చే ఆనందం, అది కలిగే ఆనందం, అది. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. మై ప్లెజర్. మాతోటి టైం స్పెండ్ చేసి మై ప్లెజర్. నేను అడిగిన ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో చాలా మందికి కొన్ని ఏవైతే సందేహాలు ఉంటాయో అవి కూడా దీంతో మీరు ఇచ్చిన ఈ సమాధానాలతో అవన్నీ తీరు ఉంటాయని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను, కొన్ని ఇష్యూస్కు సంబంధించి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మై ప్లెజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.